నీ కలలను నువ్వే చంపేసుకున్న రోజు గుర్తుందా? ఏదో స్టార్ట్ చేయాలని అనిపించింది, కానీ ఒక చిన్న ఆలోచన నిన్ను ఆపేసింది. నలుగురు ఏమనుకుంటారు అని. అసలు ఎవరు ఆ నలుగురు? నీ జీవితాన్ని మంచి దారిలో మార్చిన వాళ్ళ, నీ ఆపదలో ఆదుకునే వాళ్ళ, నీ ఫెయిల్యూర్ నీ అంగీకరించి నిన్ను సపోర్ట్ చేసేవాళ్ళ? కాదు కదా. మరి నువ్వు బ్రతికేది వాళ్ళ కోసమే. ఇలా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనలో చాలామందికి టాలెంట్ ఉంటుంది, బిజినెస్ ఐడియాలు వస్తుంటాయి, జీవితంలో ఏదో సాధించాలనిపిస్తుంది, పబ్లిక్గా మాట్లాడాలనిపిస్తుంది. కానీ ఫెయిల్ అయితే, ఎవరైనా నవ్వితే, బంధువులు ఏమంటారో అనే డౌట్తో ఇది నీ మనసు సృష్టించిన ఒక కోర్ట్. నీ మెదడు నీ మీదే కేసు వేస్తుంది. జడ్జి కూడా అదే, జైలర్ కూడా అదే, జైలు కూడా అదే. అసలు ఆ నలుగురు ఎవరు? ఒకసారి ఆలోచించు. ఈ ఉరుకుల పరుకుల ప్రపంచంలో తల్లిదండ్రులనే పట్టించుకోని వాళ్ళు, స్నేహితుల కాల్ వచ్చినా లిఫ్ట్ చేయనంత బిజీగా ఉన్న వాళ్ళు, వాళ్ళకే టైం లేదు కదా. వాళ్ళ పనులు మానుకొని నీ గురించి ఆలోచిస్తారని ఎలా అనుకున్నావు? సరే, నువ్వనుకున్నట్టే వాళ్ళు నీ గురించి మాట్లాడుకున్నారు అనుకుందాం. ఎంతసేపు మాట్లాడుకుంటారు? మహా అంటే ఒక 30 నిమిషాలు, లేదా గంట, లేదా ఒక రోజు, అంతే. లేదా 3 రోజులు, అంతకు మించి అయితే మాట్లాడలేరు కదా. కానీ నువ్వు జీవితం మొత్తం ఆ 30 నిమిషాల భయంతో నీ కలలను, నీ జీవితాన్ని పాతి పెట్టేస్తున్నావు. నువ్వు ఫెయిల్ అయితే, అవును ఫెయిల్ అవుతారు, జీవితంలో ప్రతి ఒక్కరు ఫెయిల్ అవుతారు. కొంతమంది మాట్లాడతారు, చూసావా నేను చెప్పాను కదా అని క్రిటిసైజ్ ఖచ్చితంగా చేస్తారు. అంత పెద్దగా ఆలోచించావు. సరే, మహా అంటే కొన్ని గంటలు, కొన్ని రోజులు, ఆ తర్వాత వాళ్ళ కొత్త టాపిక్ వస్తుంది. నీ గురించి కాకుండా వేరే వాళ్ళ గురించి మాట్లాడతారు. కానీ నువ్వు వాళ్ళు నలుగురు ఏమనుకుంటారు అని ప్రయత్నించకపోతే నీ జీవితం మొత్తం నీకు నీడలా వెంటాడే పశ్చాత్తాపం మాత్రమే నీకు మిగులుతుంది. ఫెయిల్యూర్ కంటే పశ్చాత్తాపం చాలా ప్రమాదకరం. సో నువ్వేదనుకుంటావో అది చేసేయి. మన మెదడు ఒక సోషల్ సర్వైవల్ మిషన్. మనిషి మొదట గుంపులో బ్రతికేవాడు. ఒకప్పుడు గుంపు నుంచి బయటకు వెలివేయబడితే బ్రతికేవాడు కాదు. అందుకే మనలో అంగీకారం కావాలి అనే అవసరం ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. కానీ ఇప్పుడు 2026లో ఉన్నాం. ఇది అడవి కాదు, ఇది ఆధునిక ప్రపంచం. ఇప్పుడు గుంపు అనుమతి ఉన్నా లేకపోయినా నువ్వు బతకగలవు. కానీ నీ మెదడు ఇంకా 10 ఏళ్ల పాత సాఫ్ట్వేర్తో పనిచేస్తుంది. అందుకే నలుగురు ఏమనుకుంటారు అనే ఎర్రర్ చూపిస్తుంది. నీ ఫోన్లో పాస్వర్డ్ నీదే, నీ బ్యాంక్ అకౌంట్ నీదే, నీ కళలు కూడా నీవే. అయితే డిసిజన్ మాత్రం వాళ్ళదా? ఏంటి బ్రదర్, ఇలా అయితే ఎలా? ఇది లాజిక్ కాదు, ఇది బానిసత్వం. ఏదో ఒక రోజు నీ వయసు 60 దాటుతుంది. నువ్వు కూర్చొని ఇలా అనుకుంటావు, ఆ రోజు నేను స్టార్ట్ చేసి ఉండాల్సింది, ఆ రోజు వాళ్ళని పట్టించుకోకుండా ముందుకెళ్లాల్సింది. కానీ అప్పటికి ఆలస్యం అవుతుంది. జీవితం ఒక్కటే, మనం మిషన్స్ కాదు, రిప్లే బటన్ నొక్కడానికి. నలుగురు 30 నిమిషాలు మాట్లాడతారు, అలా అని నువ్వు 30 సంవత్సరాలు బాధపడడానికి సిద్ధంగా ఉన్నావా? లేక వాళ్ళు 30 నిమిషాలు మాట్లాడినా, నిన్ను చూసి నవ్వినా, నిన్ను చూసి క్రిటిసైజ్ చేసినా పర్లేదు అని ముందున్న భవిష్యత్తుని, నీ కలల భవిష్యత్తుని 30 సంవత్సరాలు విజయంతో బతుకుతావా? నలుగురు ఏమనుకుంటారో అనుకుని జీవితం నాశనం చేసుకోవద్దు. నువ్వు ఏమనుకుంటున్నావో, నిన్ను నువ్వు ఎలా బ్రతకాలి అనుకుంటున్నావో అలా బ్రతుకు. ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. 97% సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూస్తున్నారు. ఎన్నో మంచి మాటలు వినాలన్నా, ఎన్నో విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.